Hi friends, this is Prithvi. Welcome to day 41 of Microsoft Power Platform 108 days job preparation series. Important concept అయిన delegation in Canvas apps. So ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. డెలిగేషన్ అంటే ఏంటంటే నార్మల్ మీనింగ్ అసైన్ ద వర్క్ టు సంబడి. అంటే అది ఒక పర్సన్ కైనా, ఒక టీమ్ కైనా, ఒక గ్రూప్ కైనా, ఎవరికైనా కానీ మీ వర్క్ ని వాళ్ళు చేయండి అని మీరు అసైన్ చేశారనుకోండి, దాన్నే డెలిగేషన్ అంటారు. సో డెలిగేట్ ద వర్క్ టు సంబడి అంతే. సో ఈ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ డెలిగేషన్ అనే కాన్సెప్ట్ క్యాన్వాస్ యాప్స్ లో ఎలా యూజ్ అవుతుంది? బేసిక్ గా మైక్రోసాఫ్ట్ ఈ డెలిగేషన్ అనేది ఎందుకు పెట్టిందంటే, క్యాన్వాస్ యాప్స్ అనేవి మనకి ఓన్లీ B2B బిజినెస్ మోడల్స్. సో అండ్ ఆల్సో స్మాల్ బిజినెసెస్ దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. లెస్ దాన్ 2000 డేటా. సో మనకి ఇప్పుడు డేటా రోస్ లిమిట్ అని ఒకటి ఉంటుంది క్యాన్వాస్ యాప్స్ లో. సో అది బై డిఫాల్ట్ 500 అనేది ఉంటుంది. అంటే మీరు జస్ట్ 500 రోస్ ఆఫ్ డేటాని యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మాక్సిమం మీరు 2000 కి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో లేదు 2000 కంటే ఎక్కువ డేటాని మీరు డిస్ప్లే చేయాలి అని అనుకుంటే డెలిగేషన్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో డెలిగేషన్ వార్నింగ్స్ వస్తాయి ఇట్లాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ షేర్ పాయింట్ లిస్ట్ లో కానీ, డేటా వాస్ టేబుల్ లో కానీ మీకైతే ఒక 1 lakh డేటా ఉంది. సో దాన్ని మీరు డిస్ప్లే చేయాలి క్యాన్వాస్ యాప్స్ లో. సో అప్పుడు మీరు ఓన్లీ 2000 కదా డిస్ప్లే చేయొచ్చు. సో మోర్ దెన్ 2000 డిస్ప్లే చేయాలంటే డెలిగేషన్ వార్నింగ్స్ మీకు వస్తాయి. సో ఇక్కడ మీకు డెలిగేషన్ అనేది ఉంటుంది. సో డెలిగేషన్ వర్క్స్ ఫర్ లార్జ్ డేటా సోర్సెస్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మోర్ దెన్ 2000 రోస్ ఆఫ్ డేటా. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే యూజింగ్ డెలిగబుల్ డేటా సోర్సెస్, డెలిగబుల్ డేటా టైప్స్, డెలిగబుల్ ఆపరేటర్స్. ప్రతి ఒక్కటి డెలిగబులే మనం యూజ్ చేయాలి. అండ్ మీరు కూడా పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్ గా మారాలి అని అనుకుంటే మీకోసం నేనైతే ఫుల్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కోర్స్ ని డిజైన్ చేశాను. డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. కామెంట్ లో కోర్స్ అని కామెంట్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ మీకైతే DM చేస్తా.